దేశవ్యాప్తంగా ఇంటింట అయోధ్య రాముని సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడంతో తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ఇంట్లో రామ మందిరం సంబరాలను ప్రారంభించారు. కోటి శ్రీరామ నామాలతో బాల రామాయణ కథను పేపర్ ద్వారా చిత్రీకరించి అయోధ్య రాముని చిత్రలేఖనంతో ఓ ఫ్లెక్సీ రూపంలో ముద్రించారు. ఈ సందర్భంగా భారతదేశంలో 500 సంవత్సరాల రామ భక్తుల కళ నేడు నెరవేరబోతుందని విజయలక్ష్మి అన్నారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ మన రామ మందిర నిర్మాణ సందర్భంగా హిందుత్వాన్ని మనము చాటుతూ ఎంతో మంచి రోజుగా మనం భావిస్తూ ఈరోజు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఒక 22వ తారీఖు రోజు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారములు నిర్మించుకున్నామంటే ఇది ఎవరి యొక్క దేవుడు కాదు, రాముడు అందరి వాడు. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనము ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకొని రామరాజ్యాన్ని ఏర్పరచుకుంటూ మనము ముందుకు సాగాలి. ముఖ్యంగా రాముడు అంటేనే ఒక ఆదర్శమూర్తి. ప్రతి ఒక్క విషయానికి కూడా మనము ఆ రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. రాముడు అంటేనే నా యొక్క ఆరాధ్య దైవం. గతంలో కూడా మా నాన్న పుట్టుక కూడా రాముడిని మా నాన్నమ్మ ఆరాధించినా కానీ రాముడు మా నాన్న పేరు రాములు అన్నట్టు. దాని తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మా మామయ్య పేరు దశరథం. ఇవన్నీ మనం ఏరుకోరి తెచ్చుకునేటివి కావు. అలా రామాయణానికి రాముడికి నాకున్న బంధం ఏంటో ఇవన్నీ జరిగిన తర్వాత నాకు గుర్తొచ్చిన విషయము అదే. నేను ఇది పెట్టుకొని తప్పకుండా ఈ రాముని స్మరణలో ఉండాలని నాకు ఎప్పుడైతే కష్టం అనిపించినా నాదొక నమ్మకము. అందరినీ ఆదరించేవాడు, అందరికీ రాముడే దేవుడు అనే విధంగా నేను రామకోటిని రాయడం ప్రారంభించాను.